శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఎవరు ప్రశ్న అడగలేదు, నేనే మీతో ఒక కథని పంచుకోవాలని అనుకుంటున్నా. ఆ కథ ఏంటంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు. ఆ అబ్బాయికి ఎటువంటి ఉద్యోగం లేదు, అయితే చదువు అయిపోయింది, పెద్దవాడు అయిపోయాడు, కానీ ఉద్యోగం లేదు. వీళ్ళు చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి కూడా మంచిదే, అబ్బాయి కూడా మంచివాడే, చక్కగా ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి కుటుంబ సభ్యులు మంచివాళ్లే, అబ్బాయి కుటుంబ సభ్యులు మంచివాళ్లే. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు కొంచెం బాగా సెటిల్ అయిన వాళ్ళు, అంటే ఆర్థికంగా కొంచెం బాగా సెటిల్ అయిన వాళ్ళు. అమ్మాయి కుటుంబ సభ్యుల కంటే అబ్బాయి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, వీళ్ళు కొంచెం ఆర్థికంగా తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు. ఈ ప్రేమించుకుంటున్న ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి చాలా ప్రేమ ఉంది, చక్కగా ఇద్దరు వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారు. వాళ్ళిద్దరూ నిజాయితీగా చక్కగా ప్రేమించుకుంటున్నారు. అందులో ఎటువంటి ఆ ప్రేమించుకోవడంలో ఎటువంటి వల్గారిటీ లేదు, చక్కగా ప్రేమించుకుంటున్నారు, వివాహం చేసుకుందామని అనుకుంటున్నారు. అయితే పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఆర్థికంగా కొంచెం స్థిరపడిన వాళ్ళు. ఆ పెళ్లి కూతురికి ఉన్నటువంటి అక్క, అంటే ఆవిడకంటే పెద్ద ఆవిడ్ని కొంచెం ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మా రెండవ అమ్మాయి అయినటువంటి, అంటే ఇప్పుడు ప్రేమిస్తున్న అమ్మాయికి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నటువంటి వ్యక్తినిచ్చి పెళ్లి చేయాలి, అమ్మాయి జీవితం బాగుంటుంది, లేకపోతే జీవితం కష్టం, ఇబ్బంది పడతారు, బాధలు పడతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ స్తోమత ఉంది, కొంచెం కట్నం కూడా ఇవ్వగలరు వాళ్ళు. చక్కగా అన్నీ ఇచ్చి చేద్దామని ఆ పాపకి, ఆ అమ్మాయికి బంగారం దాశారు, డబ్బు దాశారు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నటువంటి వ్యక్తి. అమ్మాయి తల్లిదండ్రుల భావన అది. ఇక్కడ ఈ విషయం ఆ అమ్మాయి ఈ కుర్రవాడితో చెప్పింది. ఇతను చదువుకున్నాడు, అర్హత ఉంది, కానీ గవర్నమెంట్ ఉద్యోగం ఇతనికి రాలేదు, ట్రై చేసినా రావట్లేదు, వచ్చే అవకాశం కూడా అసలు లేదు, అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే వాళ్ళ షరతు పెట్టారు, ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వ్యక్తికి మాత్రమే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాము అని. అందువలన ఆ అమ్మాయి, నువ్వు ఎలా అయినా గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకో అని ఇతన్ని కొంచెం అంటే అడుగుతూ ఉంటుంది, అంటే మన ఇద్దరం వివాహం చేసుకోవాలి అంటే. వీళ్ళిద్దరూ ఇక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం లేదులే అని చెప్పి వీళ్ళిద్దరూ మన ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకుందాం, తర్వాత కొంతకాలానికి తిరిగి వద్దాం, మన వాళ్ళు ఒప్పుకుంటారులే, అప్పుడు ముందు వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు, కొంతకాలానికి తిరిగి వస్తే వాళ్ళే ఒప్పుకుంటారని ఒకరోజు వీళ్ళిద్దరూ ఇంట్లోంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో ఒక వెహికల్లో వెళ్తూ ఉంటారు. ఆ వెహికల్ని కుర్రవాడు నడుపుతూ ఉంటాడు, పక్కన అమ్మాయి కూర్చొని ఉంటుంది. ఇద్దరు ఇంట్లోంచి పారిపోతున్నారు వేరే పెళ్లి చేసుకోవడానికి. అలా పారిపోతున్నప్పుడు ఆ అమ్మాయికి చిన్న ఆలోచన వస్తుంది, ఇంట్లో వాళ్ళు గుర్తొస్తారు, తమ కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రులు గుర్తొస్తారు. తండ్రి కొంచెం చాలా ఇదిగా ఉంటాడు, ఆ అమ్మాయితో ప్రేమగా, ప్లస్ కొంచెం ఆర్థోడాక్స్గా ఉన్నటువంటి కుటుంబం, కొంచెం పేరు ప్రతిష్టలు అవి చక్కగా ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు ఆ అమ్మాయి, నా కూతురు ఎవరితోనూ లేచిపోయింది, పారిపోయింది, ఇదేంటి నా కూతురు నన్ను ఇంత మోసం చేసింది అంటే నిజంగా తండ్రి ప్రేమగా చూస్తాడు పాపం. ఆ అమ్మాయికి అంటే తండ్రికి కూతురికి మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, మంచి అనుబంధం, ప్రేమ అన్నీ ఉన్నాయి. దాని కొరకే నా కూతురికి మంచి సంబంధం కావాలి, చక్కగా జీవితం స్థిరపడాలి, గవర్నమెంట్ ఉద్యోగస్తుని చేయాలని అనుకుంటున్నాడు అతను. ఆ విషయం కూడా కూతురుకు తెలుసు. కానీ ఇటు ప్రేమించిన వ్యక్తిని వదులుకోలేక పారిపోదామని ప్రయత్నించి ఇద్దరు పారిపోతున్నప్పుడు ఆమెకు తల్లిదండ్రులు గుర్తొచ్చి, నా తండ్రి పొరపాటున ఈ అవమానం భరించలేకో, లేదా నా మీదున్న ప్రేమను వదులుకోలేకో ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏమైపోద్ది, నా తల్లి ఏమైపోద్ది, మిగిలిన నా బంధువుల్లో చెడ్డ పేరు వచ్చేస్తుంది కదా. ఒకవేళ ఆత్మహత్య చేసుకోకపోయినా ఇలా కూతురు పారిపోయింది అంటే చెడ్డ పేరు వచ్చేస్తుంది కదా అని పాప మా అమ్మాయికి
అలా వెళుతున్న సగం దారిలో గుర్తొచ్చింది. వీళ్ళు అర్ధరాత్రి పారిపోతూ ఉంటారు. ఆవిడ వెంటనే ఆ అమ్మాయి తను ప్రేమించిన వ్యక్తి కారు నడుపుతున్నాడు, వెహికల్, చెప్పింది ఆపేసే, వెహికల్ ఆపని. ఆపినాక చెప్పింది వెనక్కి తిప్పి ఇంటికి వెళ్ళిపోదామని. సరే, ఇద్దరు చాలాసేపు డిస్కషన్ జరిగింది. వెనక్కి వెళ్ళిపోతే అలాగే మనం పెళ్లి చేసుకోవడం కుదరదు కదా, గవర్నమెంట్ ఉద్యోగం రాదు కదా, ఇప్పుడు ఎలా ఏంటి అని. ఏది ఏమైనా వెనక్కి వెళ్ళిపోవాలి, ముందు నా కుటుంబ సభ్యులు దెబ్బతింటారు, ఎలాగోలా వాళ్ళని ఒప్పించటమో, నువ్వు ఉద్యోగం సంపాదించుకోవడమో ఏదో ఒకటి చేద్దాం, ముందు వెనక్కి వెళ్ళిపోవటమే. ఒకవేళ నువ్వు రాకపోయినా నేను దిగెళ్ళిపోతానని ఆ అమ్మాయి దిగి వెళ్ళిపోబోయింది. అది గమనించిన అతను సరే వెళ్ళిపోదామని అతను కూడా వెనక్కి వచ్చేసాడు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే వీళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాము అని గొడవ పడుతూ కారు తిప్పుకుంటూ దిగబోయే ప్రయత్నంలో ఒక పోలీసు వాళ్ళని చూశాడు. ఎందుకు ఇంటికి వెళ్ళిపోలా, కొంచెం ఈ అమ్మాయి నేను దిగెళ్ళిపోతానని వెళ్ళిపోతాం, అతను పట్టుకోవటం ఆ అమ్మాయిని దిగబాక ఉండని. వీళ్ళిద్దరు డిస్కషన్ జరుగుతూ సరే ఫోన్లో ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం అని నిర్ణయించుకొని ఇద్దరు అనుకుంటున్నప్పుడు ఈ దిగిపోతాం అతను పట్టుకోవడం కొంచెం ఘర్షణ జరిగింది అక్కడ. అప్పుడే రోడ్డు మీద ఉన్నటువంటి ఒక పోలీసు చూశాడు, అది అర్ధరాత్రి. ఆ పోలీసు ఆయన వచ్చి అసలు ఏం జరుగుతుందో, మీరు ఏం చేస్తున్నారు, ఈ గొడవ ఏంటి, ఎందుకు ఇప్పుడు ఇంక దిగిపోబోయింది, నువ్వు ఎందుకు లోపలికి లాగేసావు, అసలు ఏమైనా కిడ్నాప్ చేస్తున్నావా, ఇలా రకరకాలుగా అడిగాడు. లేదు మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అది ఇది అని చెప్పాడు. లేదు నడు అని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాడు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే అక్కడ చాలా మంది ఉన్నారు. ఆ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ గారి దగ్గర వీళ్ళిద్దరిని కూర్చోబెట్టారు. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ గారు ఏంటి అసలు ఈ అమ్మాయిని నువ్వు కిడ్నాప్ చేస్తున్నావా అంటే, ఆ చూసిన పోలీసుకి అతను కిడ్నాప్ చేస్తున్నట్టు కనపడింది, లేదా బలవంతంగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నట్టు కనపడింది. ఆ విషయం చెప్పాడు. ఇన్స్పెక్టర్ అడిగాడు, లేదు లేదు మేమిద్దరం ప్రేమించుకున్నాం, ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అంటే, పోలీసు ఆయన ఇద్దరు వయసులో అడిగాడు. ఇద్దరు మేజర్లే, ప్రాబ్లం ఏం లేదు. అప్పుడు మీ ఇళ్లలో ఒప్పించుకోవచ్చు కదా అంటే, ఏదో వాళ్ళు చెప్పారు. ఈ అమ్మాయి కూడా చెప్తుంది లేదు ప్రేమించుకున్నామని. కానీ అతనికి వీళ్ళ మీద సరైన నమ్మకం కలగక, అంటే వీళ్ళు మాటలు కొంచెం తేడాగా చెబుతారు. ఇద్దరు తల్లిదండ్రుల్ని పిలిపించారు, ఇద్దరు తల్లిదండ్రుల్ని. ఆ కుటుంబం వచ్చింది, ఈ కుటుంబం వచ్చింది, ఆడపిల్ల కుటుంబం వచ్చింది, మగపిల్లవాడి కుటుంబం వచ్చింది. ఇద్దరు స్టేషన్కి వచ్చారు. స్టేషన్లో వీళ్ళని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఈ ప్రేమించుకోవటం ఏంటి, ఈ పారిపోవటం ఏంటి, ఈ గొడవ ఏంటి, ఈ గోల ఏంటి అని. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్కి అర్థమైంది, వీళ్ళంతా మంచి కుటుంబాలే, ఇందులో తప్పేం లేదు, వీళ్ళు చెబుతున్న నిజమేను అని. ఆ తల్లిదండ్రులు రెండు కుటుంబాల వాళ్ళకి ఇన్స్పెక్టర్ సలహా ఇచ్చాడు. అయ్యా వాళ్ళు ప్రేమించుకున్నారు, వాళ్ళు మేజర్లు, నిజంగా వాళ్ళని ఆపే హక్కుని మీకు లేదు, మీ మీద ప్రేమతో వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు. నా సలహా ఏంటంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేసేయండి, నచ్చని వాళ్ళు ఎక్కడో పెళ్లి చేసుకు బతికినా వాళ్ళు ఇబ్బంది పడతారు, నా సలహా ఇది పెళ్లి చేసేయండి అని చెప్తాడు. అప్పుడు పెళ్లి కూతురు తండ్రి తన ఉద్దేశాన్ని చెబుతాడు, గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నవాడికి నేను మా అమ్మాయిని ఇవ్వాలనుకుంటున్నాను, ఇది షరతు. సరే అంతా అయిపోద్ది, వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇతనికి ఏం చేయాలో తెలియదు, గవర్నమెంట్ ఉద్యోగం ఎలాగైనా సంపాదించాలి అనేటువంటి ప్రయత్నంలో పడతాడు అతను. ఆ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలన్న ప్రయత్నంలో ఏం చేయాలో తెలియక తన స్నేహితులను అడుగుతాడు, చుట్టూ ఉన్న వాళ్ళని అడుగుతాడు, తెలిసిన వాళ్ళందరినీ అడుగుతాడు. కానీ ప్రయత్నం సఫలీకృతం అవ్వదు, అంత ఈజీ కాదు గవర్నమెంట్ ఉద్యోగం. అయితే ఇతనికి అర్హత ఉంది, కొంతవరకు చదువుకున్నాడు. అప్పుడు ఎవరో ఇతనికి ఒక సలహా ఇస్తారు. ఏంటి ఆ సలహా అంటే, అసలు నువ్వు భగవంతుణ్ణి వేడుకో, భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడిని వేడుకొని భగవంతుడికి మొక్కుకో, చక్కగా నువ్వు నమ్మిన దేవుడికి మొక్కుకో. వెళ్ళి మొక్కుకొని నా కోరిక తీరిస్తే నేను నీకు ఇది చేస్తాను అని మొక్కుకో అని చెబుతాడు. అంటే చాలా మంది భగవంతుడికి అలా మొక్కుకుంటా ఉంటారు. అతను ఉంటుంది కూడా ఒక పెద్ద ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ఉంటాడు, వాళ్ళు ఉండే నివాసం అది. సరే భగవంతుడు ఆ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి ఈయన అక్కడ మొక్కుకోవటానికి కూర్చుంటాడు. కూర్చొని భగవంతుడా నాకు ఏదైనా మంచి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటట్టు చూడు, నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతానంటాడు. అని అదేంటి బ్రహ్మచారిగా ఉండవేంటి, అసలు పెళ్లి కోసం కదా ఉద్యోగం, కాదు దేవుడు ఆగాగని భగవంతుడా నాకు ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేలా చూడు, గుండు కొట్టించుకుంటానంటాడు.
అబ్బాయి లేదు జుట్టు లేకపోతే నేను ఉండలేను, ఈ గుండు కొట్టించుకోవటం ఏంటని, అబ్బాయి జుట్టు లేకపోతే అసలు ఆ అమ్మాయి కూడా నన్ను అసహించుకుంటుంది, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, కాబట్టి ఇది కాదు అని భగవంతుడా అని అలా ఇంకోటి 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 రకరకాల కోరికలు చెబుతూ ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటుంటాడు. ఈ లోపల వెనక లైన్లో ఉన్న వాళ్ళు తిడతారు, ఏమయ్యా దేవుడి దగ్గర కూర్చొని ఏం చేస్తున్నావు, మేము దేవుడిని దర్శించుకోవద్దా, ముందు బయటకు రా నువ్వు అని. సరే భగవంతుడా 2 నిమిషాల్లో ఆలోచించుకొస్తానని బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి అక్కడ ఒక పురోహితుడు ఉంటే ఆయన దగ్గరికి వెళ్తాడు. ఆ పురోహితుడి దగ్గరికి వెళ్తాడు. ఆ పురోహితుడు అక్కడ ఆ భగవంతుడి దేవాలయానికి సంబంధించినటువంటి అనేక మంది పురోహితుల్లో ఒక అతను. అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు కోరిక ఉందని, భగవంతుడిని కోరుకోవాలి, ఎలా కోరుకోవాలో నాకు తెలియట్లేదు, ఏం కోరుకున్నా నాకు అందులో ఏదో ఒక ప్రాబ్లం కనబడుతుంది ఆ మొక్కులో, అందుకని నేను ఏం కోరుకోవాలి, ఏం కోరుకుంటే ఖచ్చితంగా నా కోరిక భగవంతుడు తీరుస్తాడు, నాకు అది చెప్పండి అని అడుగుతాడు. అందరూ కోరుకుంటున్నారు కదా అంటే దాన్ని ఏముంది చెబుతాను, 101 రూపాయలు ఇవ్వాలంటాడు. ఆ పురోహితుడు 101 రూపాయలు ఇస్తాడు. ఆయన చెబుతాడు, భగవంతుడి దగ్గరికి వెళ్ళి చక్కగా పాలు తీసుకొని, అంటే అక్కడ భగవంతుడు శివలింగాకృతిలో ఉన్నటువంటి శివాలయం అది, నువ్వు చక్కగా పాలాభిషేకం చేసి ఆ భగవంతుడికి నువ్వు నీ కోరిక చెప్పు, నీకేం కావాలో చెప్పు, చెప్పి నేను ఏదైనా మంచి సత్కార్యం చేస్తాను అని మొక్కుకో. ఆ తర్వాత చూసి నీకు నచ్చిన సత్కార్యం చేయొచ్చు, ఏముంది, సత్కార్యాలంటే బోల్డ్ ఉంటాయి, ఫలాందని చెప్పాక అని చెబుతాడు. అంటే మనం కొంచెం తెలివితేటలు వాడుతూ ఉంటాం చూడండి, అలాగే ఉంటుంది ఆ మొక్కు. అంటే చాలా బాగుందని చెప్పి సరే పాలని వెళ్ళిపోతూ, ఏ పాలండి, ఆవు పాల, గేదె పాల, మేక పాల, ఏం పాలతో అభిషేకం చేయాలని అడుగుతాడు. ఆవు పాలతో చేయనైనా స్వచ్ఛమైంది అంటాడు. సరే వెళ్ళి ఆవు పాలు తీసుకొస్తాడు, భగవంతుడికి పోస్తాడు, అభిషేకం చేస్తాడు ఆవు పాలతో. చక్కగా భగవంతుడి ముందు కూర్చొని, భగవంతుడా నాకు మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వు, నేను ఏదైనా మంచి సత్కార్యం మంచి పని చేస్తాను, మంచి పనులు చేస్తూ ఉంటాను, మంచి పని చేస్తానని మొక్కుకుంటాడు. సరే అయిపోతే ఇంటికి వచ్చేస్తాడు. ఇప్పుడు నాకు అసలు ఎలా వస్తుంది గవర్నమెంట్ జాబ్, భగవంతుడికి మొక్కుకున్నాను, సరే గవర్నమెంట్ జాబ్ ఎవరిస్తారు, నాకు ఎలా వస్తుంది, ఇంతకు ముందు నుంచి ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఇప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేశాను, తెలిసిన అందరిని అడిగాను, ఎక్కడ ప్రయత్నించినా అది సఫలీకృతం అవ్వలేదు, ఎలాగబ్బా అనుకుంటూ స్నేహితులతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు పెళ్ళి అవ్వాలంటే గవర్నమెంట్ జాబ్ కావాలి, గవర్నమెంట్ జాబ్ ఏమో నాకు రాదు, ఎలా ఇదంతా అని. అప్పుడు వాళ్ళకి తెలిసిన స్నేహితుడు ఇంకో అతని పేరు చెబుతాడు, ఫలానా అతను ఒక అతను ఉన్నాడు, అతను ఈ ఉద్యోగాలు ఇప్పించగలడు అని. సరే అతని దగ్గరికి వెళ్తారు. అతను ఇంకొక అతని దగ్గరికి తీసుకెళ్తాడు. అతని పేరు భగవాన్. భగవాన్ అనే అతని దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్తే ఇతను ఉద్యోగాలు ఇప్పిస్తాడు. ఇంకా మాట్లాడుకుంటారు. మాట్లాడితే నువ్వు ఇంత లంచం ఇస్తే నీకు ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చెబుతాడు. ముందు అడ్వాన్స్గా నాకు 2 లక్షలు ఇవ్వు, తర్వాత ఇన్ని లక్షలు కట్టాలి, నీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది, నేను ఏర్పాటు చేస్తానని చెబుతాడు. సరే అని ఇతనికి 2 లక్షలు ఇవ్వడానికి కూడా ఇతని దగ్గర డబ్బులు, ఎందుకంటే వీళ్ళ కుటుంబ సభ్యులు కొంచెం నార్మల్ స్థాయిలో ఉన్న వ్యక్తులు. అప్పుడు ఇతన్ని ప్రేమించిన అమ్మాయికి విషయం చెబితే ఆ అమ్మాయి తన ఇంట్లో తెలియకుండా తన తల్లి నగలు తీసుకొచ్చి, అంటే అవి ఎలాగో నాకే ఇవ్వబోయే నగలు, పెళ్లిలో నాకే ఇస్తారు అని చెప్పి కొన్ని నగలు తీసుకొచ్చి తాకట్టు పెట్టి 2 లక్షల డబ్బులు తీసుకొని ఇతనికి ఇస్తుంది, ప్రేమించినటువంటి ఇతనికి. అవి తీసుకొని అతను ఆ లంచం కడతాడు వెళ్ళి, ఇదిగో ముందు నాకు ఉద్యోగం ఇప్పించని, ఇదిగో పలానా ఉద్యోగం పలానా డిపార్ట్మెంట్లో మాట్లాడతాను వస్తుందని చెబుతాడు. 2 లక్షలు అక్కడ ఇచ్చేస్తాడు. ఆయన 2 లక్షలు తీసుకొని నువ్వు మిగిలిన డబ్బులు ఏర్పాటు చేసుకొని నీకు ఉద్యోగం వచ్చేస్తుంది అంటాడు. 2 లక్షలు కట్టి ఇంటికి వచ్చేస్తాడు, నాకు ఉద్యోగం వచ్చేస్తుంది అని కలలు కంటా ఉంటాడు. ఆ అమ్మాయితో నాకు వివాహం అయిపోయినట్టు కలలు కంటా ఉంటాడు. ఆ అమ్మాయికి కూడా చెబుతాడు ఇక అంతా అయిపోయినట్టేను, ఆ ఉద్యోగం మనకు ఆర్డర్ చేతికి రాగానే మిగిలిన డబ్బులు ఎలాగోలా ఏర్పాటు చేసి కడదాం అంటే వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారంటే, ఉద్యోగం వచ్చింది అని ఆర్డర్ చేతికి వచ్చినాక మిగిలిన డబ్బులు కట్టాలి. అప్పుడు ఎలాగో మా నాన్న కట్నం ఇస్తాడు నీకు, మా నాన్న బోళ్ళు దాసాడు నాకు ఇవ్వడానికి కట్నం డబ్బులు, బంగారం డబ్బులు, ఆ కట్నం డబ్బుల్లో ఇచ్చేద్దు కానీ ఉద్యోగం వస్తే అని చెప్తుంది వాళ్ళ ఉద్దేశం. అది ఎలాగో పెళ్లి కుదురుతుంది, కట్నం ఇస్తారు కదా, ఆ మిగిలిన డబ్బులు కట్నం డబ్బుల్లోంచి ఇచ్చేయవచ్చు అని వాళ్ళు నిర్ణయించుకుంటారు.
సరే ఆనందంగా ఉంటారు, చక్కగా తిరుగుతారు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఈ కలలుగా అంటా ఉంటాడు ఈయన పడుకొని, ఆవిడే కలలుగా అంటా ఉంటది. ఇలా సాగుతూ ఉండగా ఓ 4-5 రోజులు, ఒక వారం రోజులు గడిచినాక హఠాత్తుగా ఒక రోజు వీళ్ళ స్నేహితులు వచ్చి తను లేపుతారు, నిద్రపోతున్నాడు లేపేస్తారు. పొద్దున్నే హడావిడిగా లేపి ఏంటి ఏమైందని అడుగుతాడు కంగారుగా. అడిగితే నువ్వు లంచం ఇచ్చినోడు ఆ భగవాన్ ఆయన పారిపోయాడు ఊరి నుంచి అని చెబుతాడు. నీకు ఉద్యోగం ఇప్పిస్తానన్న ఆయన లేడు, అసలు ఆయన ఆఫీసు లేదు, ఆయన లేడు, పారిపోయాడు ఇక్కడి నుంచి. డబ్బులు తీసి పారిపోయాడు 2 లక్షలని. ఇది ఎక్కడ కూడా 2 లక్షలు అప్పు తీసుకుని మరి ఆ బంగారం తాకట్టు పెట్టి మరి తెచ్చాము, ఆ బంగారం ఏమో ఆళ్ళదే. ఏదో పెళ్లి కుదిరితే వచ్చిన డబ్బులతో బంగారం విడిపించేయచ్చు, వీడికి డబ్బులు ఇవ్వచ్చు, ఆయన ఎలా కట్నం ఇస్తాడు అనుకున్నాను, గవర్నమెంట్ జాబ్ వస్తుంది కదా అనుకున్నాను. ఇప్పుడు డబ్బులు పోయింది, ఉద్యోగము పోయింది, పారిపోవడం ఏంటని ఆ ప్లేస్కి వెళ్ళి ఎతుకుతారు. అక్కడ తాళం వేసేసి ఉంటుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ అడుగుతారు, ఇక్కడ భగవాన్ అని ఒక అతను ఉండేవాడు కదా, ఆఫీస్ ఉండేది కదా అంటే, ఎవరో మాకు తెలియదు, అతని గురించి వివరాలు మాకు తెలియవు, పొమ్మంటారు. ఇంకా మొత్తం డబ్బులు పోయినాయి అని, డబ్బులన్నీ పోయినాయి. ఇప్పుడు ఉన్న డబ్బు పోయింది, పెళ్ళయ్యే అవకాశం లేదు. ఇప్పుడు ఆ నగేమో తాకట్టు పెట్టేశారు. ఏమీ చెయ్యాలో తోచని పరిస్థితిలో ఉంటాడు, గందరగోళం అయిపోతుంటాడు, అందరితో గొడవలు పడుతుంటాడు, రకరకాలుగా అయిపోతుంటాడు. ఈ అయిపోతున్న పరిస్థితుల్లో మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించమని, మళ్ళీ ఆయనకి ఇంతకుముందు ప్రార్థించాడు కదా, ఇప్పుడు ఆ పురోహితుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడుగుతాడు, అయ్యా నాకేం అర్థం కావట్లేదు, నేను ఇలా జరిగిందంతా చెబుతాడు. ఇలా డబ్బులు ఇచ్చాను, డబ్బులు పోయినాయి, మరి భగవంతుడు నాకేం సహాయం చేయడా అంటే చేస్తాడు. మళ్ళీ దానికి చెబుతాను, ఈసారి 501 ఇవ్వాలంటాడు. సరే 501 ఇస్తాడు. ఆయన ఇలా చెయ్యమని భగవంతుడి ముందు మళ్ళీ ఏదో ప్రార్థన చేయమని చెప్తాడు. నీకు భగవంతుడు ఇలా సహాయం చేస్తాడని అక్కడ ప్రార్థన ఆ విధానం ఏదో చెబుతాడు, అది చేస్తాడు. చేసి భగవంతుడిని వేడుకుంటాడు, భగవంతుడా నాకు ఉద్యోగం ఇప్పించు, ఉద్యోగం ఇప్పించు, ఉద్యోగం ఇప్పించు, నా పెళ్లి ఆగిపోతుంది, నేను చెబుతున్నాను కదా ఏదో ఒక సత్కార్యాలు చేస్తాను, ఇంతకు ముందు కూడా నీకు చెప్పాను, మళ్ళీ వేడుకుంటున్నానని అనుకొని పాప మా చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వెళ్ళిపోయినాక అతనికి ఈ పెళ్లి సంబంధం, ఈ గొడవ, ఈ డబ్బులన్నీ పోయినాయి అనే విషయం వీళ్ళింట్లో వాళ్ళ ఇంట్లో తెలుస్తుంది. వీళ్ళు నగలు తాకట్టు పెట్టారని అవన్నీ తెలిసి వాళ్ళు గొడవలు పడతా ఉంటారు. ఆ కుటుంబం ఈ కుటుంబం ఒక చోటుకు వచ్చి గొడవ పడతా ఉంటారు. మా అమ్మాయి నగ తాకట్టు పెట్టేసింది, మా బంగారాలు తీసుకెళ్ళి ఇలా మోసం చేశారు, అది ఇది అని. ఈ గొడవలు పడుతున్న టైంలోనే ఇక అసలు ఇతనికి పెళ్లి కూతురు ఇచ్చి చేసే ఉద్దేశమే లేదు, ఇంకా మీరు వెళ్ళిపోండి, వేరే అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చేస్తాము అని. దానికి పాపం పెళ్లి కూతురు కూడా సిద్ధమైపోద్ది. ఎందుకనంటే ఈ నగ ఇచ్చాడు, ఇది కూడా బాగొట్టాడు, అసలు నిజం చెబుతున్నాడా అబద్ధం చెబుతున్నాడు పెళ్లి కూతురికి అర్థం కాదు పాపం, ఏదో ప్రేమించిన అమ్మాయికి అర్థం కాక, ఇంకా నేను ఈ గొడవ పడలేను, మా నాన్న చెప్పినట్టు మా ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు ఒప్పుకుంటాను, ఇంకా మా నాన్న ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకుంటాను, నువ్వు అన్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు, నువ్వేది సాధించట్లేదు, మమ్మ నగలుగా తెచ్చి మరీ నీకు డబ్బులు ఇస్తే అయిపోగొట్టి ఆడి పారిపోయాడు అంటున్నావు, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు, నేను మా నాన్న చెప్పినట్టు ఏంటని ఇంటికి వెళ్ళిపోద్ది. పాప ఇతను బాధపడతా కూర్చొని ఉంటాడు, దేవుడా సహాయం చేయాలి అయిపోతుందని. వాళ్ళ నాన్న ఆ అమ్మాయికి వేరే సంబంధం తీసుకొస్తాడు. వేరే సంబంధం తీసుకొచ్చి వాళ్ళ పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పుడు ఆ విషయం ఇతనికి తెలిసి బాధపడతా ఉంటాడు ఈ ప్రేమించిన అతను. అయ్యో పెళ్లి చూపులు కూడా జరిగిపోతున్నాయి, నా పరిస్థితి ఏంటి, దేవుడా 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 అంటూ ఉంటాడు. నేను చిన్న ఉద్యోగం అడిగాను అంతే కదా, నేను ఎంత మంచివాడిని, అది ఇదని దేవుణ్ణి వేడుకుంటా ఉంటాడు. ఇంతలో వీళ్ళ ఫ్రెండ్, పక్కన ఉన్న ఫ్రెండ్ ఫోన్ మోగుద్ది. ఫోన్ మోగితే అతను ఫోన్ ఎత్తి హలో అని అడుగుతాడు. అటేపు భగవాన్ ఉన్నాడు. ఎవరు వీళ్ళు 2 లక్షల డబ్బులు ఇస్తే పారిపోయాడు అనుకుంటున్న భగవాన్ అప్పుడు ఫోన్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్ వెంటనే భగవాన్ ఫోన్ చేశాడు, ఇదిగో మాట్లాడని ఇస్తాడు. ఇస్తే అతను చెబుతాడు, నీకు ఉద్యోగం వచ్చింది, నీ ఉద్యోగం కోసమే నేను అక్కడ తాళం వేసి పలానా ఊరు వచ్చాను, ఇక్కడ అవన్నీ మాట్లాడి అవన్నీ అటు ఇటు జరిపి మొత్తానికి నీకు ఉద్యోగం వచ్చేలా చేశాను, లంచాలు ఇచ్చా అన్ని ఉద్యోగం ఇచ్చేలా ఏర్పాటు అయితే చేశాను, నీకు ఉద్యోగం వచ్చేసింది, ఇదిగో ఆర్డర్ వచ్చేస్తుంది అని చెబుతాడు. ఇంకా నెక్స్ట్ ఆర్డర్ వచ్చేస్తే డబ్బులు రెడీ చేసుకొని చెబుతాడు భగవాన్.
అప్పుడు అనుకుంటాడు అమ్మటే నిజమైన భగవంతుడు మన మాట విన్నాడు, వీడు పారిపోయాడు అనుకున్నాం, వీడు ఉద్యోగం కోసం వెళ్ళాడంటే వచ్చేసింది నాకని పెళ్లి చూపులు జరుగుతున్న ప్రదేశానికి ఇంటికి పరిగెత్తుకు వెళ్ళిపోతాడు పెళ్లి కూతురు దగ్గర. వెళ్ళిపోయి ఆ పెళ్లి కూతురికి ముందు ఆ పెళ్లి కూతురు వాళ్ళ తాలూకు వాళ్ళకు ఫోన్ చేసి చెబుతారు, వాళ్ళ అమ్మకో ఎవరికో, ఇలా ఉద్యోగం వచ్చేసింది, మీరు గొడవలు పడక్కర్లేదు, మీరు అన్నమాట ప్రకారం గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడు అతనే. ఆ విషయం పెళ్లి కూతురుకి చెప్పగానే పెళ్లి కూతురు వాళ్ళ నాన్నకి నేను ఇన్ని పెళ్లి చేసుకొని కొత్త పెళ్లి చూపులు జరుగుతున్నాయి చేసుకొని వాడికి ఉద్యోగం వచ్చేసింది నాన్న, ఏం నాకు చక్కగా అతనితోనే పెళ్లి చేయని. అయితే అప్పటికి వాళ్ళ నాన్న పెట్టిన గడువు అయిపోద్ది, 3-4 రోజులు దాటిపోద్ది, ఈ లోపు ఉద్యోగం తెచ్చుకోవాలని. నాన్న 3-4 రోజులు పర్వాలేదు, నేను ఇతన్ని చేసుకొని అతన్నే చేసుకుంటానంటది. ఈ లోపల వాళ్ళు వస్తారు, ఇప్పుడు ఉన్నోళ్ళు లేచి వెళ్ళిపోతారు, చూడటానికి వచ్చినటువంటి పెళ్లి కొడుకు వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని వాళ్ళ ఆనందంలో ఉంటారు, పెళ్లి సంబంధం ఫిక్స్ చేసేసుకుంటారు, డేట్ పెట్టుకుంటారు. ఆ డేట్లు చూడటానికి అక్కడ ఒక పంతులు గారు ఉంటాడు, ఆ పంతులు గారిని డేట్ చూడమంటారు. చూడమంటే ఈ నెల 30వ తారీఖున మాత్రం పెళ్లి సంబంధం ఉంది, అంటే పెళ్లి ముహూర్తం ఉంది. ఇది దాటితే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు లేవు. ఆల్రెడీ ఇప్పుడు 14-15 తారీఖులు వచ్చేసినాయి కాబట్టి మరి 30వ తారీఖున అసలు పెళ్లి ఎలా చేస్తాం, కుదరదు, వచ్చే సంవత్సరం అంటాడు. ఈ పెళ్లి కొడుకు అంటే ఈ ప్రేమించుకున్న జంటలు వేసి లేదు లేదు మేము ఇప్పుడే చేసేసుకుంటాం, 30వ తారీఖు ఫిక్స్ చేసేయండి, ఏం పర్వాలేదు ఏర్పాట్లన్నీ మేము చేసుకుంటాం అంటారు. అటేపోళ్ళు ఇటేపోళ్ళు కొంచెం అప్రోచ్ చేస్తారు, వాళ్ళని ఒప్పించేస్తారు, 30వ తారీఖు డేట్ పెట్టేశారు, అన్ని ఏర్పాట్లు చేసేసుకుంటూ ఉంటారు. 29వ తారీఖు వస్తుంది, పెళ్లి కొడుకు నిద్ర లేస్తాడు, క్యాలెండర్ చూస్తాడు, 29వ తారీఖు. అలా బయటకు వెళ్తాడు. 29వ తారీఖు ఇతన్ని పెళ్లి కొడుకుని చేయడానికి వీళ్ళ ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు, రకరకాలుగా ఇల్లు అలంకరిస్తూ ఉంటారు, అన్ని చేసుకుంటుంటారు, బోళ్ళు జరుగుతుంటాయి. అదే రోజు ఇతన్ని పెళ్లి కొడుకుని కూడా చేస్తారు, ఆ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. వేస్తా ఉంటే అవన్నీ చూస్తాడు, ఏర్పాట్లు జరుగుతాయి, బోళ్ళు జరుగుతూ ఉంటాయి, ఇతనికి పెళ్లి కొడుకుని చేస్తారు, అన్ని బాగానే ఉంటుంది. సరే రేపే పెళ్లి అని మళ్ళీ పడుకుంటాడు వెళ్ళి, రేపు పెళ్ళి అని మళ్ళీ లెగుస్తాడు. లేవగానే మళ్ళీ 29వ తారీఖు కనపడుద్ది క్యాలెండర్లో. మళ్ళీ బయటకు వస్తాడు, బయటకు వస్తే యథావిధిగా మళ్ళీ ఇతను పెళ్లి కొడుకుని చేయడానికి సిద్ధమవుతా ఉంటారు. అందరిని అడుగుతాడు వాళ్ళ తారీఖు అంతా, 29వ తారీఖు అంటారు. అదేంటి వాళ్ళు 30 కదా, నిన్న కదా 29 అంటాడు. లేదు ఇవాళ 29, రేపు 30 అని చెబుతారు. మళ్ళీ సేమ్ నిన్న జరిగినట్టే తను పెళ్లి కొడుకుని చేయడానికి అన్నీ జరుగుతూ ఉంటాయి, అందరూ అవే మాటలు మాట్లాడుతూ ఉంటారు, అనేక సంఘటనలు అలాగే జరుగుతాయి సేమ్ నిన్న జరిగినట్టే. కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు. సర్లేని మళ్ళీ గజిబీజికి వెళ్ళి మళ్ళీ పడుకుంటాడు, మామూలుగా వెళ్ళి పడుకుంటాడు రాత్రికి. మళ్ళీ లెగిస్తే 29వ తారీఖుగా ఉంటుంది. ఇతనికి ఒక్కడికి తెలుస్తూ ఉంటుంది, ఎప్పుడు 29వ తారీఖే లెగుస్తున్నాడు అతను. మళ్ళీ జరిగిందే జరుగుతుంది, అదే చేస్తున్నారు అందరూ. ఏంటి ఏం జరిగింది, అసలు నేనేం చేశాను, ఇక్కడ ఏం జరుగుతున్నది, ఇదంతా ఏంటి బోల్డ్ మందికి చెబుతాడు. ఇతనికి ఏదో మైండ్ తేడా చేసింది అనుకుంటారు, అందరికీ చెబుతాడు మైండ్ తేడా చేసింది అనుకుంటారు. అందరికీ అది మామూలుగా తెలుస్తూనే ఉంటుంది. 29, 30 అని మామూలు జనరల్ కాలం ఎలా సాగుతుందో అలాగే ఉంటుంది. ఇతనికి మాత్రం 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, ఎప్పుడో 29లోనే నిద్ర లెగిస్తూ ఉంటాడు. 30 రాదు, పెళ్లి రోజు రాదు. ఇంకా అర్థం కాక మళ్ళీ పరిగెత్తుకుని ఆ పురోహితుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అయ్యా నువ్వు ఏం నాకు అర్థం కావట్లేదు, ఇలా జరుగుతుంది, ఏమైంది అసలు అని. అంటే నువ్వు భగవంతుడికి ఏం మొక్కుకున్నావు అంటాడు. అప్పుడు మీరే చెప్పారు కదా ఏదైనా సత్కార్యం చేస్తాను అన్నాను, భగవంతుడా నాకు మంచి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే సత్కార్యం చేస్తాను అన్నాను, మరి ఆ సత్కార్యం ఏం చేయాలంటాడు. మరి నువ్వు ఏదైనా సత్కార్యాలు ఉంటే చేయమంటాడు. ఇంకా అనేక రకాలుగా తనకు తెలిసిన ఆయన చెబుతాడు, ఆవుకు ఏమన్నా పెట్టని వెళ్ళి ఆవుకు పెడతాడు, అవదు, మళ్ళీ 29లోనే లెగిస్తూ ఉంటాడు. అలా ప్రతిరోజు మంచి పనులు చేస్తూ ఉంటాడు, వెళ్ళి తనకు తెలిసిన తనకు తోచిన తను చేయగలిగిన మంచి పనులు. కానీ ప్రతిరోజు పడుకొని 29వ తారీఖు లెగిస్తూ ఉంటాడు. ఇలా అనేక రకాల మంచి పనులు చేస్తాడు. అర్థం కాదు. అప్పుడు ఇక అర్థం కాక బుర్రపాటు చేసుకుంటూ ఆ గుడి ప్రాంగణంలోనే అక్కడ మెట్ల మీద కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు బాధపడుతూ ఏదో ఉంటే వెనక ఎవరో మాట్లాడుకుంటూ ఉంటారు వేరే వాళ్ళు. ఏంటంటే వాళ్ళకేదో సమస్యలుండి ఎప్పటి నుంచో వాళ్ళ కూతురుకో కొడుక్కో పిల్లలు పుట్టట్లేదు.
దాని గురించి ఎవరో పక్క వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను పలానా చోటకి వెళ్ళాను, పలానా వాళ్ళని అడిగాను, నువ్వు ఎవరినో బాధ పెట్టుంటావు, అందుకని వాళ్ళ మనసు గాయపడింది. వాళ్ళ మనసు గాయపడటం చేత నువ్వు అనుకున్నది జరగట్లేదు నీకు. అందుకని నువ్వు ఎవరిని బాధ పెట్టావో చూసి ఆ బాధ వాళ్ళకు పోగొట్టు, లేదా వాళ్ళని తృప్తిపరచు. ఆ ఇబ్బంది ఎవరికి కలిగించావో ఆలోచించుకో నువ్వే అని వాళ్ళు పక్క వాళ్ళు మాట్లాడుకుంటే అతని చెవిలో పడుద్ది. ఓహో, అయితే నేను ఎవరినో బాధ పెట్టి ఉంటాను, అందుకే నాకు జరగటం లేదు, ఇదంతా నాకు వినిపించబడింది భగవంతుడి చేత అని ఇంకా అప్పటి నుంచి ఎవరెవరిని బాధ పెట్టాడో చూస్తాడు. మొత్తం అందరినీ కసురుకుంటా ఇసుక్కుంటా తిరుగుతున్నాడు ఎప్పటి నుంచో. అందుకని అందరితో ప్రేమగా మాట్లాడతాడు, అందరికీ నమస్కారాలు పెడతాడు, అందరితో మంచిగా ఉంటాడు, చాలా చక్కగా ఉంటాడు. కానీ ఎంత చేసినా 29వ తారీఖే లెగుస్తున్నాడు. ఎన్నిసార్లు పడుకొని లేచినా 29వ తారీఖు వస్తుంది, జరిగినాయే జరుగుతున్నాయి. అప్పుడు అర్థమవుద్ది, నేను ఎంత మంచిగా ఉన్నా ఏం జరిగిందబ్బా, వీళ్ళని బాధ పెట్టానా వాళ్ళని బాధ పెట్టానా అని తెలిసిన వాళ్ళందరితో మంచిగా ఉంటున్నాను, అసలు ఏమైందో నాకు తెలియట్లేదు అని ఉద్యోగం ఇప్పించిన భగవాన్ దగ్గరికి వెళ్ళి చెబుతాడు. అయ్యా, మీరు ఉద్యోగం అయితే ఇప్పించారు కానీ నా పెళ్లి అసలు నాకు అయ్యేట్లేదు, నేను ఎప్పుడు 29వ తారీఖు నిద్ర లెగుస్తున్నాను. అతను కూడా నమ్మలేడు, ఏదేంటో ఎలా ఉంటుందా అంటాడు. నువ్వేమన్నా పొరపాటు పడుతున్నావు, డాక్టర్కి చూపించుకోమంటాడు. లేదు, చాలా రోజుల నుంచి అలా జరుగుతుందని ఆ స్నేహితులకి చెప్పి మళ్ళీ లేచినప్పుడు వాళ్ళందరూ ఏం మాట్లాడతారు, ఏం చేస్తున్నారో అవన్నీ వాళ్ళకి చెబుతూ ఉంటాడు. వాళ్ళు అయితే నిజమే, ఇవన్నీ మేము ఇదే అనుకున్నాం, మా మనసులో ఇలాగే ఉంది, ఇలాగే మాట్లాడబోతున్నాం, మేము ఇలాగే చేయబోతున్నాం అంటే నువ్వు చెబుతుంది నిజమే అనమాట, మాకు అర్థం కావట్లేదు, నీకు ఒక్కడికే అలా జరుగుతుంది, నువ్వు 29వ తారీఖులో ఒక లూపులో ఇరుక్కుపోయావు, నీకు 30 రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ భగవాన్ అనే ఆయనకి చెబుతాడు వెళ్ళి, అసలు ఏంటి నాకు అర్థం కావట్లేదు నా పరిస్థితి అని. ఎవరో ఇతను లంచం తీసుకుని ఉద్యోగం ఇప్పించాడు, అతను కూడా ఎక్కడో లంచం ఇచ్చి వచ్చాడు. నేను ఎవరిని బాధ పెట్టాను నాకు తెలియట్లేదండి, బాధ పెట్టిన వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పాను, వాళ్ళందరూ మెచ్చుకున్నారు, నమస్కారాలు పెట్టాను, వాళ్ళందరికీ చక్కగా ఉన్నాను వాళ్ళతోనే. అప్పుడు ఆ భగవాన్ అనే ఆయన చెబుతాడు, నాయన నువ్వు బాధ పెట్టినోడు నువ్వు ఊహించిన స్థితిలో లేడు, నీకు తెలియదు, అసలు నువ్వు ఊహించలేవు. ఎందుకనంటే నువ్వు అత్యధిక బాధ పెట్టింది ఎవరికి అంటే, నీకు ఉద్యోగం రావడానికి 15 మంది ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు. నేను ఆ 15వ ప్లేస్లో లంచం ఇచ్చి నీ పేరు పెట్టించాను. ఇప్పుడు ఆ 15వ ఉద్యోగం పోయింది, నువ్వు బాధ పెట్టావని తెలియదు, కానీ ఆ 15వ ఉద్యోగమే నీకు వచ్చింది. మొత్తం వాడు బాధపడిపోయాడు, వాడికి తెలియదు నువ్వు బాధ పెట్టాను, కానీ వాడు బాధలోనే ఉన్నాడు. ఆ 15వ ఎవడో కనుక్కోండి, అది అతనికి తెలుసు, భగవాన్ అని అతనికి ఆ పేరు చెబుతాడు. వాడు పలానా వాడు పలానా చోట ఉన్నాడని ఆ పేరు చెబితే ఇతను అతని దగ్గరికి వెళ్తాడు, అయ్యో నేను అతను బాధ పెట్టానా, బాధ అనైనా తీర్చుకోవాలని. అయితే నీ ఉద్యోగం నేను లంచం ఇచ్చి దొంగతనంగా మోసం చేసి తెచ్చుకున్నానని చెప్పలేక అతనికి ఏదైనా సాయం చేద్దాం, అతనికి మేలు చేద్దాం, అతనితో మంచి అనిపించుకుందాం అనే ప్రయత్నంలో అతని దగ్గరికి వెళ్తున్నప్పుడు అతను ఉద్యోగం రాలేదన్న బాధలో ఒక బ్రిడ్జ్ ఎక్కి దూకేసి చచ్చిపోతాడు. దూకేయగానే ఇతను కూడా అతన్ని కాపాడటానికి వెళ్ళి దూకి అతన్ని కాపాడి తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఉద్యోగం గురించి మాట్లాడకుండా నీకు అనేక రకాల సహాయాలు చేస్తాను, అవి చేస్తాను, ఇవి చేస్తానని అతనికి ఎలా అయినా మంచి చేద్దాం, చనిపోకుండా చూద్దామని ప్రయత్నిస్తూ ఉంటాడు. అతను వినడు. అలా మాట్లాడుతూ మళ్ళీ వెళ్ళి పడుకుంటే మళ్ళీ 29వ తారీఖు లెగుస్తూ ఉంటాడు. 29వ తారీఖు లేవగానే అమ్మో వాడు చచ్చిపోతాడు బ్రిడ్జ్ ఎక్కిని అక్కడికి వెళ్తే వాడు మళ్ళీ బ్రిడ్జ్ ఎక్కి దూకుతూ ఉంటాడు. జరిగినే జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఈయన దూకి ఆయన తీసుకొస్తూ ఉంటాడు. అలా 20-30 సార్లు జరుగుద్ది. ఇదేంటి ఎన్నిసార్లు అయినా ఇదే జరుగుతుందని వాడేమో దేనికి కాంప్రమైజ్ అవడం, నాకు ఉద్యోగం చాలా అవసరం అని. ఉద్యోగం ఎందుకు అవసరమో చెబుతాడు అతను. ఉద్యోగం నా కోసం కాదు, మా ఊరు మొత్తాన్ని, మా గ్రామం మొత్తానికి నీటి కొరత ఉంది, నేను అందుకని ఆ నీటిపారుదల శాఖలో ఉద్యోగం తెచ్చుకొని మా ఊరికి నీరు వచ్చేలా ఏర్పాటు చేద్దామని ఎంతో కష్టపడి చదివి పాస్ అయ్యాను. నాకు ఉద్యోగం వచ్చేస్తుంది, నేను చాలా చక్కగా చదివాను, నాకు ఉద్యోగం వస్తుందని కూడా తెలుసు. మా నాన్న నా ఉద్యోగం రాకముందే మా ఊరంతా సీట్లు కూడా పనిచేసాడు నాకు ఉద్యోగం వస్తుందని. ఇప్పుడు నాకు ఉద్యోగం రాలేదు, ఎందుకు రాలేదో నాకు తెలియదు. ఇక నేను బ్రతకడం అనవసరం, మా ఊరు నేను తిరిగి వెళ్ళలేను, నేను చదువుకోవడానికి ఈ ఊరు వచ్చాను, నాకు ఖచ్చితంగా రావాలి ఉద్యోగం, లిస్టులోకి నా పేరు కూడా వచ్చింది, కానీ ఎందుకు పోయిందో తెలీదు,
ఎవరిని అడిగినా నాకేం తెలియట్లేదు, చెప్పట్లేదు, ఇక నేను చనిపోవటమే, ఎందుకంటే ఊరు మొత్తానికి మేలు చేద్దాం అనుకుని ఈ ఉద్యోగానికి వచ్చాను అని అతను చెబుతాడు. ఇతనేమో పాపం నీ ఉద్యోగం దొంగతనంగా నేను కొట్టేశానని చెప్పలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఇప్పుడు ఈ ఉద్యోగం కొట్టేశానని తిరిగి ఉద్యోగం ఇస్తే పెళ్ళి అవ్వదు, అతనికి పెళ్ళి అవ్వదు. ఎందుకని గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే నా కూతుర్ని ఎవరన్నాడు ఆయన. ఇప్పుడు ఉద్యోగం వచ్చిందని ఆయన కూతుర్ని ఇస్తున్నాడు. కానీ ఈయన ఎప్పుడు 29వ తారీఖులు ఇరుక్కుపోయి ఉన్నాడు. లేచినప్పుడల్లా 29వ తారీఖు వస్తుందో జరిగినాయే జరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి తెలియట్లా. 30వ తారీఖు వస్తే కానీ పెళ్ళి అవ్వదు. ఇప్పుడు ఇతను ఏం ఆలోచించాడు, ఇంకేం చేయాలని అతను ఎన్ని రకాలుగా మెప్పిద్దామంటే రోజు 29వ తారీఖు రావడం, అతను బ్రిడ్జి నుంచి దూకేయటం, ఇతను వెళ్ళి ఆయన్ని రక్షించడం, మళ్ళీ రకరకాలుగా అతనికి నీకు అలా మేలు చేస్తే ఇలా మేలు చేస్తానని చెప్పటం. అతను నాకు ఏ మేలు అక్కర్లేదు, నాకు ఉద్యోగం వస్తే నా ఊరికి నేను మేలు చేసుకుంటాను, రాలేదు కాబట్టి నేను చచ్చిపోతానని అతని ప్రయత్నం. ఇలాగే జరుగుతుంది అనేక సార్లు. ఇంకా ఇతను నిర్ణయించుకున్నాడు, ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి మళ్ళీ 29వ తారీఖు వస్తే ఇతను దూకి చచ్చిపోతాడు. అందుకని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి ఇతను వదలబాకండి, మీ దగ్గర పెట్టండి అని అతను కిడ్నాప్ చేసుకొచ్చి ఒక చోట పెట్టి, ఇతను వెళ్ళి దూకేయకుండా అతను కిడ్నాప్ చేసుకొచ్చి ఒక చోట పెడతారు. ఫ్రెండ్స్కి చెబుతాడు ఇదంతా, ఫ్రెండ్స్కి తెలుసు విషయం, వాళ్ళు నమ్ముతారు. ఇతను పడుకొని లెగిస్తాడు. లెగిసి ఆ కిడ్నాప్ చేసిన ప్లేస్కి వచ్చేటప్పటికి అతను తప్పించుకెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్ని అడుగుతాడు ఏడతనని. అరే మేమేదో పని మీద ఇట్లా వచ్చాము, అతను వెళ్ళిపోయాడు, చూస్తే లేడు ఇక్కడని. గబగబా బ్రిడ్జి దగ్గరికి పరిగెత్తితే ఇతను బ్రిడ్జి దగ్గర ఆల్రెడీ దూకేసి అతను చచ్చిపోయాడు. అనేక మంది పోలీసులు అక్కడ ప్రజలు వచ్చి ఆయన శవాన్ని తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ చచ్చిపోయాడు అతను. చాలా బాధపడతాడు, ఒక మనిషిని చంపేశాను నేనని. అతను ఉద్యోగం లాక్కొని, అయ్యో నా పెళ్లి కోసం చెప్పలేకపోయానని. సరే ఇదంతా ఇంకా అతను చచ్చిపోయాడు. ఇప్పుడు తిరిగి ఉద్యోగం ఇచ్చే అవకాశం లేదు. మళ్ళీ భగవాన్ దగ్గరికి వెళ్ళి, అంటే తనకు ఉద్యోగం ఇప్పించిన భగవాన్ అనే పేరు గల వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్పి బాధపడతాడు. ఇంకా ఉద్యోగం వదిలేద్దాం అనుకుంటాడు ఇతను. ఉద్యోగం వదిలేసేయాలి, నేను చేయలేను, ఇంకా నేను అతను చంపేశాను, నా మనసు ఒప్పుకోవట్లేదు. ఈ ఉద్యోగం ఎప్పుడైతే వదిలేస్తానంటాడో అక్కడ పెళ్లి కూతురు వాళ్ళు నాన్నోళ్ళు అందరూ ఈయన తిడతా ఉంటారు. అంటే ఇతను కారణం చెప్పడు ఎందుకు వదిలేస్తున్నాడు. ఉద్యోగం వదిలేసిన వాడికి పిల్లనివ్వమని అక్కడ గొడవ అయిపోద్ది, ఆ పెళ్లికాడ గొడవ అయిపోద్ది. అప్పుడు ఆ భగవాన్ అని ఆయన ఈయన కొంచెం సముదాయించి పంపుతాడు. కారణాలన్నీ మన చేతిలో ఉండవు, చనిపోయిన వాడిని మనం ఏం చేస్తాం, ఇంక వదిలేసే, బోల్డ్ మంది చనిపోతున్నారు ప్రపంచంలో, నువ్వు ఇదే మనసులో పెట్టుకోబాక, నువ్వు నీ పెళ్లి చేసేసుకొని ఎలాగోలో బతికేసేయమంటాడు. లేదా అతను చనిపోయాడు, ఇంక నా వల్ల కావట్లేదు, నేను ఈ పెళ్లి చేసుకోలేను, నాకు ఈ పెళ్లి వద్దని పెళ్లి కూతురు వాళ్ళకి వెళ్ళి చెప్పేస్తాడు, నేను అసలు పెళ్లి చేసుకోను, నాకు ఈ పెళ్లి వద్దు. వాళ్ళు పాపం పెళ్లి సంబరాలన్నీ జరుగుతూనే ఉంటాయి. రోజు 29వ తారీఖు పెళ్లి సంబరాలు, అక్కడ పెళ్లి కూతురుని చేయడం, ఇక్కడ పెళ్లి కొడుకుని చేయడం. అంటే పెళ్లికి సమాయత్తం అవుతుంది అనమాట. 30 పెళ్లి. ఆ సంబరాల్లోనే మళ్ళీ ఎప్పుడు 29వ తారీఖు వస్తుందిగా, అప్పుడు వెళ్ళి చెబుతాడు. ఆ కుటుంబం ఈ కుటుంబం అందరూ అక్కడ ఉంటారు, నేను ఇంకా ఉద్యోగం వదిలేస్తున్నాను, వదిలేసి వచ్చానని చెబుతాడు. వదిలేసి వచ్చానని చెప్పగానే వదిలేసి వస్తాడు పాపం, నిజంగానే వదిలేస్తాడు ఉద్యోగం. పెళ్లి కూతురు అదేంటని ఏడుస్తుంది, నీకు నా మీద ప్రేమ లేదా, అది లేదా ఇది లేదా అంటది. ఆ అమ్మాయికి విషయం తెలియదు, ఒక వ్యక్తి చనిపోయాడని, ఎవరికి చెప్పడది. ఈ పక్కన ఎవరికి తెలియదు, అందరూ తిడతారు ఉద్యోగం వదిలేయటం ఏంటని. తల్లిదండ్రులు, వీళ్ళ తల్లిదండ్రులు తిడతారు, వాళ్ళ తల్లిదండ్రులు తిడతారు, ఆఖరికి వాళ్ళ మామగారు తిడతారు, అందరూ తిడతారు. నీకు పిల్లనివ్వని, నాకు పిల్లొద్దు, నాకు అసలు పెళ్ళి వద్దు, నేను ఇంకా వివాహం కూడా చేసుకోను, నేను ఉద్యోగం వదిలేశాను, పెళ్లి కూడా చేసుకోను, నన్ను క్షమించండి అని చెప్పి ఇంక నేను వెళ్ళిపోతానని అందరూ తిడతా ఉంటారు, అలా పడతా ఉంటాడు. నేను వెళ్ళిపోదామని పాపం ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నించే లోపల ఈ భగవాన్ అని ఉద్యోగం ఇప్పించిన ఆయన వస్తాడు అక్కడికి. అతనికి స్టోరీ అంతా తెలుసు. అప్పుడు అతను వాళ్ళందరికీ చెబుతాడు అనమాట, నేను ఎంతో మందికి దొంగ ఉద్యోగాలు ఇప్పించాను, మీ వాడికి ఉద్యోగం ఇప్పించింది కూడా నేనే, 20,000 లంచానికి ఇప్పించాను, ఎంతో మందికి దొంగ ఉద్యోగాలు ఇప్పించాను, ఎంతో మంది ఏదో చేసేసుకున్నారు, నాకు అసలు తెలియదు. కానీ మొట్టమొదటిసారి ఇతనికి ఉద్యోగం ఇప్పించినందుకు నాకు ఇంత నిజాయితీ పరుడు నాకు దొరికాడని ఒక ఆనందం కలిగింది. ఇతను ఉద్యోగం వదిలేసి వచ్చాడు. ఎందుకంటే దొంగ ఉద్యోగం అది, ఎవరిదో ఉద్యోగం అది.
ఇప్పుడు మీరు అందరూ కూడా మనందరం కూడా స్వార్థపరులు. ఎవరేం పోతే మనకేంటి, మనకు ఉంటే చాలు, మనం బాగుంటే చాలు, మనం హాయిగా ఉంటే చాలు, మనం సుఖంగా ఉంటే చాలు, ఇలా మనందరం ఆలోచించుకుంటాం. పాపం అతను కూడా ముందు అలాగే ఆలోచించి ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఆ ఉద్యోగం ఎవరిదో మనం అసలు తెలుసుకోం, వెనకేం జరుగుతుందో కూడా. మనకు కుదిరినట్టే లంచాలు గించాలు మోసాలు గేసాలు అన్ని రకాలుగా మనం సుఖపడిపోయి అరకపట్లు చేసుకుంటాం. మన పిల్లలు బాగుండాలి, మనం బాగుండాలి, హాయిగా సాగిపోవాలి. కానీ అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని చూసి భరించలేక ఇప్పుడు ఇతను నిజంగా ఉద్యోగం చేసుకోవాలంటే ఎవరో అడ్డుకోలేరు. అసలు అతను ఎవరో కూడా తెలియదు. నన్ను అడిగితే చెప్పాను నేను. ఆ చనిపోయాడన్న ఆవేదన భరించలేక అతని చావుకి నేనేం కారణం కాదు, కానీ ఉద్యోగం ఇతను లంచం తెచ్చుకున్నాడు, నేనే కారణమని తన పెళ్లిని కూడా ఆపేసుకున్నాడు. నాకు వద్దన్నాడు, నేను వెళ్ళిపోతానన్నాడు, నేను మోసం చేయలేనన్నాడు, నా వల్ల కాదన్నాడు. ఇవన్నీ నాకు చెప్పాడు. కానీ నేను ఇవన్నీ మీకు కూడా చెప్పాలి, ఎందుకంటే ఇటువంటి మంచి మనిషి కావాలి ప్రపంచానికి. మనందరం మంచిని చూతాం. ఓ భగత్ సింగ్, ఒక అల్లూరి సీతారామరాజు, గాంధీ తాత, ఇటువంటి వాళ్ళు ఉండాలంటాం. కానీ అటువంటి వాడు మన ఇంట్లో మన కొడుకే మన ఇల్లు వదిలిపెట్టి ఒక గాంధీ తాత అవుతాను, స్వాతంత్రోద్యమాల్లో పాల్గొంటాను, భగత్ సింగ్ అవుతాను, వెళ్ళి స్వాతంత్రోద్యమాల్లో పాల్గొంటాను, ఒక అల్లూరి సీతారామరాజు అవుతాను, ప్రపంచానికి మేలు చేస్తానంటే పంపం. మనకెందుకు, మనం బతికితే చాలు. కానీ మనం బతికించడానికి మంచోళ్ళు కావాలి, అలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటాం, వాళ్ళ నాయకుల్ని చేస్తాం. కానీ మన పిల్లోడే అలా అవుతాడు అంటే మనం ఒప్పుకోం. ఇతను అలాంటి నిజాయితీ పరుడు. పాపం ఏదో పెళ్లి కోసం చేశాడు తప్ప అతనికి తెలియక చాలా మంచివాడు అని పెళ్లి కూతురుతో చెబుతాడమ్మా. నిజమైనటువంటి నిజాయితీ పరుడైనటువంటి వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే, నిజంగా ప్రేమించేవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇతనికంటే మంచివాడు నీకు దొరకడం అని అందరికీ చెబుతాడు. అలా వదిలేశాడు ఇతను, ఉద్యోగం వదిలేశాడు. నేను ఇంతవరకు ఉద్యోగాలు ఇప్పించిన వాళ్ళలో అసలు వెనక్కి వచ్చి చూసినోడు లేడు. అన్ని దొంగ ఉద్యోగాలు చేసుకుంటానే బతుకుతున్నారు. వెనక్కి వచ్చి నేను ఎవరిని బాధ పెట్టానో నాకు తెలియజేయండి అని అడిగి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ చావుకి కారణం నేనే అని మదనపడిపోయి, పెళ్లి కూడా నాకొద్దు, ఉద్యోగము నాకొద్దని వదిలేసి నేను తప్పు చేశానని అసలు పాప ఆ భావంలోంచి అతను బయటికి రాలేకపోతున్నాడు. నేను ఎన్నో చెప్పాను, అయ్యా మరణానికి నువ్వు కారణం కాదు, దైవలిఖితం అలా ఉంది, ఎంతో మంది చనిపోతుంటారు ప్రపంచంలో, నువ్వేం చేస్తావు, వదిలే. ఇలా ఉద్యోగాలు నేను ఎంతో మందికి ఇప్పించాను, ఇవి జరుగుతూనే ఉంటాయి ప్రపంచంలో, వదిలేయమన్నా అతను వదలలేకపోతున్నాడు, మానసికంగా కుమిలిపోతున్నాడు. మీ అందరూ బంధువులు ఇప్పుడు అతనికి అందగా లేకపోతే అలాగూ, అతను నిజాయితీ పరుడు, మంచోడు అని చెబుతాడు అతను వచ్చి అందరికి. మొత్తం పెళ్లి వాళ్ళంతా ఉంటారు అక్కడ. ఇక నేను చెప్పాను, మీ ఇష్టం, ఇటువంటి మంచివాడిని పోగొట్టుకుంటానంటే పోగొట్టుకోండి. వాళ్ళ తల్లిదండ్రుల్ని మెచ్చుకుంటాడు. మీరు తక్కువలో ఉన్నా ఏమున్నా ఇంత మంచి కుర్రోడిని, మంచి బుద్ధులు ఉన్నోడిని కన్నారు, మీరు నిజంగా మంచి తల్లిదండ్రులు అని. అతను కూడా బాధపడొద్దని చెప్పి అతను వెళ్ళిపోతాడు. అప్పుడు వీళ్ళ మామగారు అంటే పెళ్లి కూతురు తరపు వాళ్ళు వచ్చి, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోపోతే కాళ్ళు చేతులు ఎరక్కొడేస్తామని చెబుతారు. అంటే సరదాగా జరుగుద్ది అనమాట ఆఖరి సన్నివేశం కథలో. అతను నవ్వుతాడు, పెళ్లి అయిపోద్ది, పెళ్లి చేసేసుకున్నాడు, చక్కగా ఇద్దరికి పెళ్లి అయిపోయింది, స్టోరీ అక్కడికి అయిపోయింది. కానీ ఇందులో ఎంత అద్భుత సత్యాన్ని ఒక కథగా చిత్రీకరించి వాళ్ళు చూపించారంటే, ఇది ఒక సినిమా, ఇది సినిమా ఒకటి వచ్చింది హిందీలో. ఎంత అద్భుతంగా చూపించారంటే, అసలు మంచి తెలియని వాడు ప్రపంచంలోనే లేడు. అందరికీ మంచి తెలుసు, అందరికీ ధర్మం తెలుసు, అందరికీ న్యాయం తెలుసు, అందరికీ సత్యం తెలుసు, అందరికీ దైవత్వం తెలుసు, దేవుడు పనితీరు తెలుసు, సృష్టి పనితీరు తెలుసు, కర్మ సిద్ధాంతాలు తెలుసు, అవి ఎలా పనిచేస్తాయో తెలుసు అని అనిపించింది ఆ సినిమా చూస్తున్నప్పుడు. అది మామూలు సినిమానే, కుర్రోళ్ళు మామూలుగా అయితే ఏదో ప్రేమికులు సరదాగా ప్రేమతో చూసి ప్రేమించుకోవటాలాగానే ఉంటుంది, పాటలు అన్నీ అలాగే ఉన్నాయి. కానీ అందులో అంతరార్థంగా ఈమిడ్చిన సత్యం ఏదుందో, ఆ 29వ తారీఖులో ఇరుక్కుపోవటం అనేది ఏదుందో, పదే 29వ తారీఖులో లేవటం ఏదుందో, ఇదే కర్మ సిద్ధాంతం. మన జీవితంలో మనకు వచ్చే కష్టములు, నష్టములు, బాధలు, ఇబ్బందులు, అనారోగ్యాలు ఏదైనా కానివ్వండి, ఎక్కడో ఒక చోట మనం ఎవరో ఒకరిని బాధ పెట్టినవే, వాటి ఫలితాలే మనం అనుభవిస్తూ ఉంటాం. మనం కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు. అంటే
ఎవరెవరు బాధపడితే మనకు బాధ వస్తుందో, ఎవరెవరు ఆనందపడితే మనకు ఆనందం వస్తుందో, వాళ్ళకి ఆనందం రావాలన్నా మనకు ఆనందం రావాలన్నా, వాళ్ళకి దుఃఖం వచ్చి మనకు దుఃఖం కలగాలన్నా, మన స్వీయ దుఃఖమైనా మన వాళ్ళ దుఃఖమైనా, ఇదంతా మనం చేసిన మంచి చెడుల కర్మఫలము. మన మీద ఆధారపడినటువంటి వాళ్ళు, ఇప్పుడు మన భార్య పిల్లలు ఉన్నాడు, భర్త లంచాలు తీసుకొని వాళ్ళు మోసాలు చేసి అన్యాయాలు చేశాడు అనుకోండి, ఆ కర్మ ఫలాన్ని ఆ డబ్బును అనుభవిస్తున్న అందరికీ వస్తుంది. ఆ డబ్బు, ఆ హోదాలు, ఆ పలుకుబడులు ఏమేమి అనుభవిస్తున్నారో ఆ మోసం ద్వారా ఎంతమంది అనుభవించారో, ఒకవేళ వాళ్ళ స్నేహితులు అనిపిస్తే వాళ్ళకి కూడా వస్తుంది. అందుకని చెడ్డ సహవాసాలు కూడా చేయకూడదు. వాడు ఎలా సంపాదిస్తున్నాడో తెలుసుకోవాలి, వాడు ఎలాంటి వాడు తెలుసుకోవాలి, వాడిని ఉపయోగించుకోవచ్చో లేదో తెలుసుకోవాలి. లేకపోతే ఆ కర్మలన్నీ మనకు వచ్చి పడిపోతాయి. అదే సృష్టిలో ఉన్న అద్భుతమైనటువంటి క్రమశిక్షణ, నేర్పు. సృష్టి తెలివి ముందు మన తెలివి పనిచేయదు. అదే కర్మ సిద్ధాంతము. ఇది కుటుంబ సభ్యులకే కాదు, మనకే కాదు, స్నేహితులకు కూడా వర్తిస్తుంది. మీరు ఒక చెడ్డవాడితో స్నేహం చేసి వాడు చెడ్డ పనుల ద్వారా తెస్తున్నటువంటి ధనమును గాని, వాడి అధికారాలు గాని, వాడి హోదాలు గాని, వాడి దుర్మార్గపు తత్వంలో ఉన్నటువంటి వాడిని ఉపయోగించుకున్న, ఏ విధానంలో ఉపయోగించుకున్నా అవన్నీ మన ఇంట్లోకో మన ఒంట్లోకి వచ్చి మనం బాధ పెడతాయి. ఇంట్లోకి వస్తాయా ఒంట్లోకి వస్తాయా అనేది సృష్టి యొక్క కర్మ సిద్ధాంతపు తీరుతెన్నుల్లో ఉంది. సృష్టి ఇంటెలిజెన్స్ ముందు మన ఇంటెలిజెన్స్ పనిచేయదు. మనిషికి ఇవ్వబడిన ఇంటెలిజెన్స్ ధూళి కణమంత చిన్నదే అనంత విశ్వపు ఇంటెలిజెన్స్ తో పోల్చుకుంటే. ఒక మనిషి శరీరాన్నే ఇంత అద్భుతంగా తయారు చేసి, మనిషి శరీరంలో ఇన్ని ఇంద్రియాలను గూర్చి, మనిషి శరీర నిర్మాణం ఇంత అద్భుతంగా చేసి, మొత్తం మన శరీర అవయవాలన్నీ ఎంతో అద్భుతంగా పనిచేసేలా చేసి, స్త్రీ పురుషుల్ని సృష్టించి, స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణలు పెట్టి, వాళ్ళు కలిస్తే పిల్లలు పుట్టేలా పెట్టి, ఒక కుటుంబ వ్యవస్థను పెట్టి, సృష్టిలో మళ్ళీ అన్ని ఆ మనిషి తన ప్రజ్ఞతో తన తెలివితో ఆలోచించుకుని మనుషులకు కావలసిన అవసరమైన అన్ని వసతులు, వనరులు, వస్తువులు, విషయాలు కనుగొనేలా జ్ఞాన సంపత్తిని పెట్టి, అనంత విశ్వాన్ని మనిషే ఎన్నో వస్తువులు కనుక్కున్నాడు. అసలు అంతటి జ్ఞాన సంపత్తిని మనిషికి మేధాశక్తిగా ఇచ్చి, ఈ అనంత సృష్టిలో బ్రతుకని మనిషికి 100 ఏళ్ల ఆయువు ఇచ్చి చక్కగా బతకమన్నటువంటి సృష్టి యొక్క ఇంటెలిజెన్స్ ఎంత ఉండి ఉంటుంది. మనలాంటి బొమ్మల్ని కోటాను కోట్లు చేయగలిగిందండి. మానవులే ఇప్పుడు 800 కోట్ల మంది ఉన్నారు, అనాదిగా పుడుతూనే ఉన్నారు, చస్తూనే ఉన్నారు. కోటాను కోట్ల మంది ఇదే సేమ్ ప్రాసెస్ లో వెళ్తున్నారు ఇంటెలిజెన్స్ తో. అలాగే జంతువులు 84 లక్షల రకాల జీవులు అని చెప్పారు మహాత్ములు. ఇంకా అనంత సృష్టి, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, కోటాను కోట్లు లెక్కలేనన్ని. వాటన్నింటినీ వాటి పనితీరుల్లో ఉంచి వాటికి అవసరమైనటువంటి ఇంటెలిజెన్స్, తెలివి ఇచ్చి అంత సృష్టి జరుగుతుందంటే అసలు సృష్టి శక్తికి, విశ్వశక్తికి, ప్రకృతి శక్తికి, ఆత్మశక్తికి, అనంత ఆత్మశక్తికి ఎంత ఇంటెలిజెన్స్ ఉండి ఉంటుంది. ఎలా తప్పించుకోగలం మనం ఆ కర్మ సిద్ధాంతం నుంచి? అందుకనే ఆధ్యాత్మికతలో ముందుకెళ్లాలనుకున్న మీరు ఎవరైనా సరే, ఇది ఒక జస్ట్ సినిమా స్టోరీ, కానీ ఇందులో సత్యత ఉందని మీకు దీన్ని వినిపించాను. అద్భుతమైన సత్యత ఉంది. అది చూస్తున్నంతసేపు నాకు అనంత విశ్వము, విశ్వశక్తే నాకు మదిలో మెదులుతుంది. నాకు మదిలో మెదులుతున్నంత విశ్వశక్తి యొక్క నడకని ఎంత చక్కగా గ్రహించి రచయిత, ఈ సినిమా రచయిత రాశాడు. దీన్ని స్క్రీన్ మీద స్క్రీన్ ప్లే చేయటానికి ఎంత చక్కగా డైరెక్టర్ ఆలోచించి, ఏ సన్నివేశాలు ఎలా పెడితే మనకు అర్థమవుతుందని ఎంత చక్కగా డైరెక్టర్ దీన్ని తీసుకొచ్చాడు. ఎంత చక్కగా అక్కడ యాక్టర్స్ యాక్ట్ చేశారు. మొత్తం వీళ్ళందరూ కలిపి విశ్వ దర్శనం చేయించారు. విశ్వశక్తి, అనంత ఆత్మశక్తి దర్శనం చేయించారు. అందుకని భౌతిక విషయాలలో మంచి లేదనుకోపాకండి, అన్ని చోట్ల మంచి ఉంది, సినిమాల్లో కూడా మంచి ఉంది. నువ్వు గ్రహించగలిగితే, నువ్వు మంచోడివి, మంచిదానివైతే ఎందులో నుంచైనా మంచినే తీసుకుంటావు. నువ్వు చెడ్డవాడు, చెడ్డదానివైతే నీ బుద్ధి అలా ఉంటే ఎందులోంచైనా చెడునే తీసుకుంటావు. ఆధ్యాత్మికతలోకి వచ్చి, మతంలోకి వచ్చి, గురువుల దగ్గరికి వచ్చి, మాతాజీల దగ్గరికి వచ్చి, సంస్థల్లోకి వచ్చి, సాధనల్లోకి వచ్చి మొత్తం వాటిని సర్వనాశనం చేసి, ప్రజల్ని మోసం చేసి, మభ్యపెట్టి, అందులో చెడుని సృష్టించి చెడులోకి వెళ్ళిపోతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఆధ్యాత్మిక మోసాలన్నీ అవే. ఆధ్యాత్మిక పర, దైవీపర, భక్తిపర మోసాలన్నీ అవే.
అందుకని నిన్ను నువ్వు ముందు చూసుకో, గమనించుకో, నువ్వు మంచిని నేర్చుకో, మంచిని తెలుసుకో, మంచిగా ఉండు, మంచి చూడు, మంచి చెయ్యి, మంచి చూడు, మంచి చెయ్యి, మంచి మాటలాడు, మంచిలోని దొరుకుతాడు ఆ దైవం నీకు తోడు. మంచిలోనే లభిస్తుంది దైవతోడు, మంచే దైవం. జాగ్రత్తగా గమనించుకొని హాయిగా జీవితాన్ని, నాకు ఇది ఉంది అది లేదు అని అలా కాదు, ఉన్న వాటితో సంతృప్తిగా ఉండి ముందు ఉన్న వాటికి భగవంతుడికి ఒక కృతజ్ఞత చెప్పండి. కృతజ్ఞత మంచి లక్షణం. ఇప్పుడు ఉన్న వాటికి ఏది ఉంటే అది. ఇప్పుడు కాళ్ళు ఉన్నాయి, కాళ్ళు లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. పోలే కాళ్ళు ఉన్నాయి, అసలు ముందు డబ్బు మాట దేవుడు ఎరుగు అని ఒక కృతజ్ఞత చెప్పండి. కళ్ళు లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, కళ్ళు ఉన్నాయి. అవయవ లోపాలతో ఉన్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు. అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీరు ఫలాంది లేదని వెతికి వెతికి లేని దాన్ని తలుచుకొని ఏడవటం కాదు, వెతికి వెతికి ఉన్న వాటిని తలుచుకొని ఏడవండి. ఎందుకంటే లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ బాధ అసలు వదనాతీతం. కళ్ళు లేకపోతే ఎలా, కాళ్ళు లేకపోతే ఎలా, అవయవ లోపాలతో ఎలా, నిత్య అనారోగ్యాలతో ఎలా బతకాలి అసలు? అప్పుడు డబ్బున్నా ఏం చేసుకుంటావు? పలుకుబడి హోదాలు ఉన్నా ఏం చేసుకుంటావు? భౌతిక ప్రపంచంలో నువ్వు ఎన్ని పొందినా అనారోగ్యం అయితే ఏం చేసుకుంటావు, అవయవలోపం అయితే ఏం చేసుకుంటావు, పిల్లలు అసమర్థులుగా పుడితే ఏం చేస్తావు, అవయవలోపాలతో పిల్లలు పుడితే ఏం చేస్తావు, పిల్లల బుద్ధి సక్రమంగా లేకపోతే ఏం చేస్తావు, అటువంటి పిల్లల్ని పెట్టుకుని ఎలా బతుకుతావు, నీ పిల్లలు నాశనం అయిపోతుంటే నీ కళ్ళ ముందే, నీ పిల్లలు చెడిపోతుంటే, నీ పిల్లలు చితికిపోతుంటే, నీ శరీరం చితికిపోయి, నీ ఆరోగ్యం చితికిపోయి, నీ పిల్లలు చితికిపోయి చిన్నాభిన్నం అవుతుంటే ఎలా బతుకుతావు? అందుకని ఉన్నదానికి కృతజ్ఞత చెప్పు ముందు. చెప్పి అక్కడి నుంచి ధర్మంగా ఉండు, మంచిగా ఉండు. నీ పిల్లలు బాగుండాలంటే, నీ కుటుంబం బాగుండాలంటే, నీ కుటుంబ సభ్యులందరూ బాగుండాలంటే, మీరు స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా మీరు ఎవరైనా వృద్ధులైనా మీ వంశం అంతా బాగుండాలంటే మీరు మంచిగానే ఉండాలి. మొత్తం మీరు మంచిగా ఉంటే మొత్తం మంచి జరుగుద్ది. మీ వాళ్ళందరికీ మంచిగానే ఉండమని తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే మంచిగా లేని వాళ్ళకి అసలు ఇక్కడ మంచే జరగదు, అనేక రకాల చెడుగా ఉంటుంది. దానిని ఇక్కడ సినిమాటిక్గా చూపించాడు అంతే. కానీ సత్యం అదే సత్యం. చెప్పే కదా, విశ్వశక్తి దర్శనమైంది ఆ సినిమా చూస్తున్నంతసేపు. అంతే, విశ్వశక్తి అనుభూతే కలిగింది. అందుకని ప్రతి దాంట్లోంచి మంచిని తీసుకోవటం నేర్చుకోండి. ఎక్కడున్నా మంచి స్వీకరించాలి మనం. మనలో చెడు గుణం ఉంటే చెడ్డవాళ్ళు ఎక్కడున్నా చెడునే స్వీకరిస్తారు. అందుకని ముందు లోపలికి వెళ్ళి నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు గమనించుకో, మంచిని మాత్రమే తీసుకో, మంచిగా మాత్రమే బ్రతకడం నేర్చుకో, మంచిని నీలో పెంపొందించుకో. కృతజ్ఞత భగవంతుడికి మాత్రమే చెల్లించటం కాదు, నీకు మేలు చేసిన ప్రతి వ్యక్తి పట్ల కృతజ్ఞత కలిగి ఉండు. నీకు ఉపయోగపడుతున్న ప్రతి వ్యక్తి పట్ల కృతజ్ఞత కలిగి ఉండు. భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు. భగవంతుడికి కృతజ్ఞత వ్యక్తీకరించటము అంటే ఏంటి అంటే, మన జీవితంలో మనకు ఉపయోగపడేది ఎప్పుడు మనుషులే. ఆ మనుషులకి కృతజ్ఞత చూపించి తిరిగి వాళ్ళతో మంచిగా ఉండి వాళ్ళకి మేలు చేయటమే మనం భగవంతుడికి చూపించే కృతజ్ఞత. కృతజ్ఞత అనేది నమస్కారం పెట్టేసి దేవుడా నీతో నేను కృతజ్ఞతతో ఉన్నానని చెబితే కుదరదు. నువ్వు పొందిన వాటన్నింటికి, ఇప్పుడు మనం పసిబిడ్డలుగా పుట్టాం, తల్లిదండ్రులు జన్మనిచ్చారు. మరి తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఎవరు చూస్తారు? కృతజ్ఞత అంటే తిరిగి నువ్వు చూడటం. అలా నువ్వు పొందిన వాటన్నింటికి ఎవరొకళ్ళ ద్వారా పొంది ఉంటావు, తిరిగి వాళ్ళకి నువ్వు ఏం మేలు చేయగలవో ఆ మేలుని చేయటమే కృతజ్ఞత. కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండు, సద్భావాన్ని కలిగి ఉండు, మంచిగా జీవించు. మొత్తం నీ జీవితంలోకి మంచే తిరిగి వస్తుంది. చెడు అసలు నీ జీవితంలోకి వచ్చే అవకాశమే ఉండదు. చెడు వస్తుంది అంటే వెతుక్కోండి, చూసుకోండి ఎక్కడ పొరపాటు జరిగింది. ఈ సినిమాలో అదే. ఈ సినిమాలో అద్భుతం ఏంటంటే, నేను ఎవరిని బాధ పెట్టానో అతనికి తెలీదు. ఫలానా వాళ్ళని బాధ పెట్టాను, వాళ్ళని బాధ పెట్టాను, వీళ్ళని బాధ పెట్టానని తనకు తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణలు చెబుతుంటాడు, వాళ్ళతో ప్రేమగా ఉంటుంటాడు. కానీ పరిస్థితి మారదు. ఇతను ఎవరిని బాధ పెట్టాడు అనేది అతనికి తెలియకుండా జరిగిపోయింది. లంచం ఇచ్చి వేరే వాడికి రావాల్సిన ఉద్యోగాన్ని ఇతను లాగేసుకున్నాడు. అది ఇతను చేయలే, మధ్యవర్తి చేశాడు. అప్పుడు ఏమైంది? తనకు తెలియకుండా జరిగిన తప్పుకు కూడా తన జీవితం కర్మఫలం వచ్చి మీద పడిపోయింది. ఎందుకని తనేగా చేసింది, లంచం ఇచ్చి ఉద్యోగం కొనుక్కుంది. దాన్ని సినిమాటిక్గా అద్భుతంగా చూపించాడు. ఇలాంటి సినిమాలు, ఇలాంటి కథలు, ఇలాంటి పుస్తకాలు వస్తే
మనుషులకి జీవితంలో భౌతిక జీవితం జీవించే వాళ్ళకి భౌతిక జీవితంలో అర్థమవుతుంది. ఇప్పుడు నాలాంటి వాడు 1,000 ఉపన్యాసాలు చెప్పినా 1,000 సార్లు చెప్పినా అర్థం కాని విషయాన్ని చక్కగా సినిమాటిక్గా ఆయన బ్రహ్మాండంగా చూపించేశాడు. ఇప్పుడు ఆ సినిమా అందరూ చూస్తారు, బోల్డ్ మంది చూస్తారు, 1,00,00,000 మంది చూస్తారు. ఓ సందేశాన్ని అద్భుతంగా ఇచ్చేశాడు. నిజంగా ఇటువంటి సినిమాలు రావాలి, ఇటువంటి పుస్తకాలు రావాలి, ఇటువంటి ప్రజల్లోకి రావాలి. దాన్ని చక్కగా సరదాగానే తీశాడు. సరదాగా చక్కగా ప్రేమించుకోవటం ఉంటుంది, హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, అన్ని మామూలుగానే వెళ్తుంటాయి, హాస్యం ఉంటుంది, అన్నీ ఉన్నాయి, నవరసాలు ఉన్నాయి. కానీ నవరసాల మధ్యలో దైవత్వం ఉంది, అనంతత్వం ఉంది, శక్తితత్వం ఉంది, సృష్టితత్వం ఉంది, విశ్వతత్వం ఉంది. మొత్తం దైవత్వాన్ని, దైవతత్వాన్ని, ఆ శక్తి తత్వాన్ని కూర్చేశాడు నవరసాల మధ్యలో భౌతిక జీవితంలో. మొత్తం భౌతిక జీవితం, భౌతిక విషయం భౌతిక సినిమా లాగానే ఉంటుంది. కానీ అందులో విశ్వదర్శనం చేయించాడు, శక్తి దర్శనం చేయించాడు. కాబట్టి కృతజ్ఞతతో జీవించండి. కృతజ్ఞత అంటే తిరిగి మేలు చేయటం. భగవంతుడి పట్ల ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఆయనకి చెప్పండి, నేను తృప్తిగా ఉన్నాను, హాయిగా ఉన్నానని. ఉన్న వాటికి, మిగిలిన వాటికి ప్రయత్నించుకోండి. తెలివి ఉంది, శరీరం ఉంది, ప్రజ్ఞ ఉంది, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుందాం. మన ప్రయత్నంతో మనకు దొరికిన వాటితో మనం హాయిగా ఉందాం. తప్పులు పొరపాటును కూడా చెయ్యవద్దు. అందుకని ప్రతి దాంట్లోంచి, అది సినిమా అయినా, అది పుస్తకమైనా, అది మామూలు సంభాషణ అయినా, భౌతిక విషయమైనా, మీరు ఎక్కడ తిరుగుతున్నా, ఏం చేస్తున్నా, ఇది ఆధ్యాత్మికం, ఇది భౌతికమైన విడదీయబాకండి. అసలు లేవు, అలా లేవు. అన్నింటిలోంచి మంచిని తీసుకోండి. ఎందులో అయినా మంచి చెడు రెండే ఉంటాయి ప్రపంచంలో. ఆధ్యాత్మికం భౌతికమైన విడివిడిగా ఉండవు. ప్రపంచంలో మనకు కనపడే మనుషుల మధ్య రెండే, మంచి చెడు. అందులో మంచిని ఎన్నుకోండి, చెడును వదిలేయండి. మంచిని ఎన్నుకున్న వాళ్ళందరి జీవితాల్లోకి మంచి రిపీట్ అయ్యి వస్తూ ఉంటుంది. మంచి ఎన్నుకోండి, మంచిని వినండి, మంచి చూడండి, మంచి చేయండి. చెడుని తప్పించుకునే ప్రయత్నం చేయండి. చెడు ఉంటే పోగొట్టుకునే ప్రయత్నం చేయండి. అదే నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు గమనించుకో, నిన్ను నువ్వు మార్చుకో. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. చక్కగా చదువుకుందాం, ఇలా ముందుకు సాగుదాం. ఆసక్తి ఉన్న వాళ్ళు చక్కగా వింటూ ఉండండి. విని గ్రహించి ఏదైనా మంచి తెలుసుకుంటే తప్పకుండా దానిని, మీరు గ్రహించిన విషయాన్ని, తెలుసుకున్న దాన్ని, మీలో వస్తున్న మంచి మార్పులను కామెంట్ల రూపంలో తెలియచేయండి. నా కోసం కాదు, నా గొప్పతనం, నా ఆడంబరాలు చాటుకోవడానికి కాదు. ఎందుకంటే అసలు నేను నా పేరే చెప్పను, నా మొహమే పెట్టను, నేనెవరో మీకు ఎప్పటికీ తెలియదు. మీరు అలా పెట్టడం వలన ఇతరులు వింటున్న వాళ్ళకి మీకు అర్థమైంది, వాళ్ళకి అర్థమైంది పోల్చుకొని మంచిగా తీసుకుంటారు. ఆ కామెంట్లు చదివిన వాళ్ళు, విన్నవాళ్ళు రకరకాలుగా అందరికీ అనుభవం అవ్వచ్చు, అర్థం అవ్వచ్చు. అన్ని రకాలు తెలుసుకొని అన్ని రకాల మంచిని ఇంకొంచెం ఎక్కువ తెలుసుకుంటారు. ఇంకొంచెం ఎక్కువ తెలుసుకొని మంచి కామెంట్లు చదివిన వాళ్ళు మంచి విషయాలను వినటానికి ఉత్సాహపడతారు. చక్కగా మంచిని కొంచెంగా పెంపొందించుకుందాం. ఇవన్నీ ఒక రకమైతే అసలు మీరు మంచిని ఎలా గ్రహిస్తున్నారు, ఎలా తెలుసుకుంటున్నారు అనేది నాకు తెలుస్తుంది. ముఖ్యంగా నాకు అలా తెలిస్తే, మీరు మంచిని సరైన విధంగానే మంచిని గ్రహించారు అని నాకు అర్థమైంది అనుకోండి, ఇంకా చెప్పడానికి నాకు ఉత్సాహంగా, ప్రోత్సాహంగా ఉంటుంది. ఒకవేళ మీరు తప్పుదోవలో అర్థం చేసుకుంటున్నారు అనుకోండి, దాన్ని సరిచేసి చెప్పడానికి నాకు వీలవుతుంది. అందుకని ఖచ్చితంగా అర్థమైన వాళ్ళు, మంచి అని అనిపించిన వాళ్ళు, మంచి అర్థమవుతుంది, మేము ఆచరించుకుంటున్నాం, మా జీవితాల్లో కొద్దిగా మార్పులు వస్తున్నాయి అనుకుంటున్న వాళ్ళు అవకాశం ఉంటే కామెంట్ల రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.